ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మంత్రి ఎంత తీసుకున్నాడు, ఎమ్మెల్యే ఎంత తీసుకున్నాడు, ఇట్లా. ఇప్పుడు సేమ్ సాక్షి రాస్తుంది తెలుగుదేశం హయాంలో నగదు బదిలీ, ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, మంత్రులు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి కథలు రాస్తుంది. బేసిక్గా ఒక ఎమ్మెల్యే ఒక అధికారిని తన ప్రాంతానికి పిలిపించుకున్నాడు, లేదా ఒక అధికారి ఎమ్మెల్యేని పట్టుకుని అక్కడికి వచ్చాడు అంటే జరగబోయేది ఏంటంటే అక్కడ అరాచకం. చట్టాలు పక్కకి వెళ్ళిపోతాయి, చట్టాలు ఆయా ప్రజాప్రతినిధులకు చుట్టాలు అవుతాయి, దాని ద్వారా కోట్లు సంపాదించుకుంటారు. ఇంకా అట్లాంటప్పుడు ఆ అధికారి దగ్గర లంచాలు ఎందుకు తీసుకుంటారు? తమ చెప్పు చేతల్లో ఉండే అధికారులను పెట్టుకోవడం ద్వారా కథ నడిపించాలనుకుంటారు, కానీ ఎమ్మెల్యేలు లంచాలు ఎందుకు తీసుకుంటారు? తమ కులపోడో, తమ వర్గమోడో, తమ మాట వినేవాడు ఓ పోలీసు అధికారిని మన ఇష్టమైన ఉండి పెడితే కేసులన్నీ మన ఇష్టం వచ్చినట్టు నడపచ్చు, సెటిల్మెంట్లు మనమే చేయొచ్చు పోలీస్ స్టేషన్లో. ఇది సహజంగా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు చూసుకునేటటువంటిది. అది జరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక సిస్టంలోకి రావాలి. సిస్టమ్స్ని కొలాప్స్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు రాజకీయంగా పత్రికల్లో వార్తలు రాసుకుంటున్నారు, కానీ వాస్తవికమైనటువంటి పరిష్కారం దిశగా ఆలోచించట్లేదు.